హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొద్ది వారాలుగా విశ్వాసము అనే అంశం మీద మనము ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా అదే విశ్వాసం అనే అంశం మనము ధ్యానిస్తుంటున్నాం. అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా కూడా ఈ వాక్యం అందరం మనం పంచుకోవడం జరుగుతుంది. మరి అంతకంటే ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాఘనమైన మా యేసు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రేమ స్వరూపుడా, ప్రేమ కలిగిన మా యేసు నీకే వందనాలు నాన్న తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాన్న తండ్రి ప్రార్థన టీవీలోనైనా తండ్రి వాక్యం చెప్తుండగానైనా తండ్రి నీ దాసరాలనైనా నన్ను ఆశీర్వదించి అభిషేకించి మీరే బలముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. నా నోటికి మీరు బూరగా ఉండి మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. స్తోత్రాలయ్యా. ఎంతమంది వాక్యం వింటున్నారో నాన్న తండ్రి వారి హృదయంలో మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నైనా తండ్రి వారి జీవితాలు మీరు మార్చమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. నైనా దేవాది దేవుడు గొప్ప దేవుడు నైనా తండ్రి ప్రభా. నువ్వు గొప్ప కార్యములు చేసేవాడవు నా తండ్రి. స్తోత్రాలు అందరిని బట్టి స్తుతిస్తూనైనా మహిమపరుస్తూనైనా తండ్రి ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్తము నీవే ఆధిపత్యం ఉండి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి విశ్వాసము అనే అంశం మనం ధ్యానిస్తుంటున్నాం. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యం లేనివి ఇన్నాయనటకు రుజువైనదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మరి 1వ వచనం మనం చూసుకున్నాం. మరి మనం విశ్వాసంతో నమ్మడం ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయగలడని మనము నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని మహిమను మనము చూడగలం. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనకు శిశువు పుట్టెను అని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మరి యెషయా ప్రవచించి మరి ఆయన ప్రవచనం పలికాడు. ఆ ప్రవచనం ప్రకారమే మరి మత్తయి సువార్తలో ఆ వాక్యము నెరవేరడం జరుగుతున్నది. మరి యేసుక్రీస్తు జన్మ విధానము ఎంతో ఆశ్చర్యకరం. ఎందుకనగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదెంతయు జరిగెను. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ద్వారా మరి ఆ పలకబడిన మరి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. ఎందుకనగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యేసు ప్రభు స్వభావములో ఆశ్చర్యకరుడుగా ఉంటున్నాడు. తన గుణములో ఆశ్చర్యకరుడు. కన్యకు జన్మించడము ద్వారా ఆయన ఆశ్చర్యకార్యము జరిగించాడు. హల్లెలూయా. పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరం జరిగింది.
ఆయన మరణం గురించి సజీవంగా మరి లేయడం ద్వారా ఆశ్చర్యము కలిగించాడు. పరలోకానికి ఆరోహణమైన విధంగా ఆయన ఆశ్చర్యం కలిగించాడు. ఆయన ఎన్నటెన్నటికీ ఆశ్చర్యకరుడే. హల్లెలూయా. మరి ఆమె కన్యక గర్భవతి అయినది. మామూలుగా భార్యాభర్త కలయిక లేకుండా గర్భవతి కావడం అసాధ్యం. కానీ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకునేటప్పుడు ఆమె గర్భము ధరించడం జరిగింది. హల్లెలూయా. ఆమె మరి యేసు ప్రభు పుట్టుక ఒక ఆశ్చర్యం. ఎప్పుడైతే మరి ఆ దూత చెప్పినప్పుడు ఆమె నమ్మింది, విశ్వాసముతో నమ్మి ఆమె గర్భంలో యేసయ్యకి చోటిచ్చింది. మరి రక్షకుడు ఆమె గర్భమున పుట్టడానికి కారకురాలు అయింది. ఆమె విశ్వాసం ద్వారానే ఇలా జరుగుతుంది. హల్లెలూయా. గాబ్రియేలు మరి ఆ దూత వచ్చి చెప్పినప్పుడు అలాగే కలుగునుగాక అని ఆమె అన్నప్పుడు అది నెరవేరడం జరుగుతుంది. ఆమె ఎంత విశ్వాసం కలిగినది. మరి ఎంత కన్యక గర్భవతి ఏంటంటే ఎంత నిందలైనా ఎన్ని అవమానాలైనా దేవుని కొరకు ఆమె మరి భరించడానికి సిద్ధంగా ఉన్నది. మరి అంతేకాకుండా ఆమె ఎంతో పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా ఉండడం వలన దేవుని మహిమపరచడానికి మరి ఆమె ఉండడం వలన దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎంతో ఆశ్చర్యకారుడు, ఆయన ఆలోచనకర్త ఉన్నాడు. మొట్టమొదటిగా మనము ఆయన ఆశ్చర్యకరుడు అని మరి ధ్యానిద్దాం. యేసు ప్రభు మరి ఆశ్చర్య రీతిగా దేవుడు గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. మరి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. హల్లెలూయా. కన్యక గర్భవతి అయి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థము. యేసు అంటే రక్షకుడు అని అర్థము. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన ఆశ్చర్య రీతిగా పరలోకము నుండి మన కొరకు ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. తను తాను తగ్గించుకొని ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించి మనకు రక్షణ కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరి ఇలా చెప్తుంటున్నాడు సర్పంతో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడం మీద కొట్టుదువని చెప్పెను. హల్లెలూయా. మరి కల్వరి శిలలో ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడని ఆది కాండంలోనే ఆయన మరి ఆ సర్పంలో దాగిన సాతానుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి స్త్రీ సంతానమునకు అనగా మరి మత్తయి సువార్తలో మరి వంశావళి చూసుకున్నట్లయితే పురుషుని మొట్టమొదటిగా ఆ వంశంలో వారసునిగా చూస్తుంటున్నాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకి తండ్రి పేరు లేదు, కానీ తల్లి పేరు వ్రాయడం జరిగింది. హల్లెలూయా. కన్యక గర్భమున యేసు జన్మించాడు. ఆయన ఆశ్చర్యంగా మరి అద్భుత రీతిగా ఈ లోకానికి రావడం మనము చూస్తుంటున్నాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 5వ వచనం చూసుకున్నట్లయితే, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించేదను. నీ ప్రభావములను నీ కార్యములో నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తానని దావీదు చెప్తుంటున్నాడు. ఎందుకనగా కీర్తనల గ్రంథము 66:5-6 వచనాలు చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలును సముద్రంలో ఆరిన నేలపై ఆయన నడిపించిన విధానాన్ని బట్టి మరి దావీదు ధ్యానిస్తూ ఉంటున్నాడు. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఆరిన నేలపై నీ ప్రజలను నడిపించావయ్యా, అందుని బట్టి నేను ఎప్పుడు నిన్ను స్తుతిస్తాను, నువ్వు చేసిన కార్యంలో నేను ఎప్పుడు ధ్యానిస్తాను, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడు ప్రభు అని ఎల్లప్పుడూ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను బట్టి ఆయన తలపోస్తూ ధ్యానించడము మనము చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన చాలా ఆశ్చర్య కార్యములు మనం ఊహించలేని మరి కార్యములతో ఆయన నింపే దేవుడు. ఈరోజు నీవు నేను రక్షించబడ్డామంటే ఆయన పుట్టడం ద్వారానే. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో మరి పుట్టడం ద్వారానే. మరియా మరి ఆయన జన్మకు
మరి కారుకురాలైంది. హల్లెలూయా. స్థానం ఇచ్చింది. నీవు నేను హృదయంలో దేవునికి స్థానం ఇచ్చేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆశ్చర్యకర కార్యములు జరిగించు దేవుడు నీవే, జనములను నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు అని దావీదు చెప్తున్నాడు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా, నీ శక్తి నువ్వు ప్రత్యక్షపరచుకున్నావు ప్రభువా అని. ఆయన శక్తి మరి ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన ఆరిన నేలపై నడిపించే దేవుడు, సూర్య చంద్రులను ఆపిన దేవుడు, సమస్తాన్ని ఆయన నోటి మాటతో సృష్టించిన దేవుడు, మరి ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. మరి నీ కోసమో నా కోసము ఆయన ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ఆయన అన్నీ ఉన్నియు మరి ఆయన ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జన్మించి నీకు నాకు రక్షణ ఇవ్వడానికే ఆయన కార్యము చేసిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, యెషయి మొద్దు నుండి మరి చిగురు పుట్టును, మరి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మరి యెషయి మరి మొద్దు నుండి చిగురు పుట్టును. దావీదు వంశంలో ఉన్న యెషయి మరి మరియా భర్త అయిన ఆ వంశంలో నుంచి ఆయన పుట్టినని ముందుగానే అక్కడ వ్రాయబడడం మనము చూస్తూ ఉంటున్నాము. ఆ చిగురు ఫలించి అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడో మరి ఆయన ద్వారా మనకు రక్షణ కలగడం ద్వారా మనం ఫలించడము జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనం వరకు మనము చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి మనం చూసుకున్నట్లయితే, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయ నుండి నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడైన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి దేవుడు దూతను పంపించినప్పుడు దేవుడు ఆమెతో చెప్తున్నా, నువ్వు గర్భవతి అవుతా ఉన్నప్పుడు, అయ్యో నేను పురుషుణ్ణి ఎరగని దాననే అని అన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు కుమారుని కందువు. మరి సర్వోన్నతుని మరి దేవుని సింహాసనం ఆసీనుడైన ఆయన నీ గర్భంలో పుడతాడు. మరి దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశముల మీద యుగ యుగములు ఏలును అని. నీవు నేను దేవుని నామాన్ని ఒప్పుకొని మరి రక్షణ పొందినప్పుడు ఇశ్రాయేలులో మనం చేర్చబడిన వారంగా ఉంటున్నాం. ఆయన రాజ్య వారసులుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆమె గర్భవతి కుమారుని కన్నప్పుడు నీకు నాకు మరి విడుదల వచ్చింది. దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యము చేసిన వాడిగా ఉంటున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన పుట్టుక ఆశ్చర్యము, మరి ఆలోచన చెప్పేవాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఆశ్చర్యకరుడు అని చూసుకున్నాం. రెండవదిగా ఆలోచనకర్త. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములను ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. ఆయన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానముకు మితి లేదు.
ఆయన జ్ఞానము కలిగిన దేవుడు. ఆ జ్ఞానముతోనే సర్వమును సృష్టించిన దేవుడు. ఆ జ్ఞానముతో మరి దేవుడు సమస్తమును కలుగజేసిన వాడిగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా బలమును మరి ఆధారముగు ఆత్మ, తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఎప్పుడైతే మనము మరి ఆలోచన లేకుండా మన జీవితాలు ఇష్టానుసారముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఏది సత్యము, ఏది నిజమని మరి ఆ సువార్త ద్వారా మనకు తెలియజేసినప్పుడు మనము ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఆలోచన పుట్టించేది ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆలోచన కలుగజేసి ఏది సత్యము, ఏది నిజము, ఏది అబద్ధమని తెలుసుకొని నిజమైన రక్షకుని అంగీకరించినప్పుడు ఆయన మార్గంలో ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక ఆలోచన, ఇంతవరకు ఆలోచన లేదేమో, కానీ దేవుడు నీకు ఆలోచన ఇచ్చి ఆయన కార్యము చేసేవాడిగా ఉంటున్నాడు. ఏది సత్యమని నువ్వు తెలుసుకునేటట్టుగా మరి ఆయన తెలియజేసి నేను స్వతంత్రులుగా ఏ విధంలో నువ్వు మరి ఇరుకున పడిపోయి ఉన్నావో కానీ ఒక ఆలోచన చెప్పి ఆయన మార్గములో, సత్య మార్గములో నడిపించడానికే ఆయన పరలోకం నుండి మరి ఇక్కడ దిగి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ లోకంలో ఆయన పుట్టినట్లుగా మనము చూస్తుంటున్నాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం చూసుకున్నట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇంతవరకు నీ మార్గము సరిగా లేదేమో, నువ్వు ఎటు పడితే అటు నడుస్తూ ఉన్నావేమో, మరి సత్య మార్గంలో నడచలేదేమో, మంచి మార్గంలో నడచలేదేమో, చెడు మార్గంలో నడుస్తున్నావేమో, కానీ దేవుడు వాక్యము సెలవిస్తుంది నీకు ఉపదేశము చేసేదను. మరి తల్లిదండ్రుల మాటలు వినరు, భార్య మాట వినరు, భర్త మాట వినరు, ఇష్టానుసారంగా తన జీవితాలు మరి వారు నడుస్తూ ఉన్నప్పుడు మరి ఎటువంటి శాపంలో నడుస్తున్నారో, ఎటువంటి విధంగా మీరు చెడు మార్గంలో నడుస్తున్నారో, కానీ యేసు మిమ్మల్ని దర్శిస్తూ ఉంటున్నాడు. యేసు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ జీవితాలను బాగు చేయడానికే, అపవాది చేత చిక్కబడి ఉన్న మిమ్మల్ని మరి దేవుడు మంచి మార్గంలో నడిపించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. మరి ఆ మార్గంలో, దేవుని మార్గంలో మీరు నడిచినప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా అవుతారు. మీ మార్గాలు చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవనై ఉన్నానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో నడిపించడానికి అనేకుల ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు ఆ వాక్యము, ఆ విశ్వాస వాక్యము నీ హృదయములో ప్రభువుని ఒప్పుకొని నోటియందు విశ్వసించినప్పుడు నువ్వు రక్షణ పొందుదువు అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి ఆ విశ్వాసము వాక్యము నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ రోజు నువ్వు అంగీకరించినట్లయితే నీ హృదయము మార్చబడుతుంది. మరి మంచి మార్గంలో నువ్వు నడిపించబడతావు. చక్కని మార్గంలో నువ్వు నడిపించే విధంగా దేవుడు ఆయన ఆలోచన చెప్తుంటున్నాడు. నీకు ఆలోచన సరిగా లేకపోవచ్చు, ఈ లోకంలో మరి ఈ లోక విధంగా నువ్వు ఆలోచిస్తుంటున్నావేమో, కానీ నువ్వు నేను మరి పుట్టిండేది దేనికంటే మరి దేవుని స్తుతించడానికే. మరి పుట్టినవారు ఎప్పుడైనా చనిపోవట అది నిజమే, ఎప్పుడైనా జరుగుతుంది. కానీ ఆ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారనేదే మరి ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుడి మరి ఆత్మ నీలో ఉంటున్నదో, మరి దేవుడు మరి నువ్వు చనిపోయినప్పుడు ఆయన పరలోకానికి నువ్వు చేరాలని దేవుడు ఎంతో మరి కోరుకుంటున్నాడు. కాబట్టి నీ మార్గమును సరిచేసుకొని దేవుని మార్గంలో నడవాలని మరి దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఆయన మార్గంలో నడిచినప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగా, వారసురాలుగా ఉంటావు. చక్కని ఆలోచన ఆయన చెప్పేవాడిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం చూసుకున్నట్లయితే, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడిగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా ఆయన దగ్గర నేర్చుకునే విధంగా మనం ఉండాలి. యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. హల్లెలూయా. పాపభారం మోయిచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును అని దేవుడు సెలవిస్తుంటున్నాడు.
మరి ఆయన విశ్రాంతిగా మీకు ఈ జీవితంలో లేదేమో, ఆ విశ్రాంతి మార్గంలో ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన కాడి సులువుగా, ఆ భారము తేలికగా ఉన్నది. హల్లెలూయా. ఆయన దగ్గర నేర్చుకోండి, నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నదని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన దగ్గర నేర్చుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మంచి ఆలోచన చెప్పేవారు విధంగా ఉంటున్నాడు. మరి మీ ప్రాణ స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి నీకు మార్గం సరిగా తెలియలేక మరి వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ చెడు మార్గంలో ఏమైనా నడిపిస్తుండొచ్చు, కానీ దేవుడు మంచి మార్గంలో నడిపించడానికి ఆయన నీ దగ్గరికి మరి ఈరోజు వస్తుంటున్నాడు, ఈ క్షణాన్ని వస్తుంటున్నాడు. నువ్వు వాక్యం వింటున్న నీవు ఈ వాక్యాన్ని అంగీకరించినప్పుడు హృదయములో దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. మంచి మార్గములో ఆయన నడిపించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. సామెతలు 8వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే. హల్లెలూయా. ఆలోచన చెప్పుట, మరి లెస్సైన జ్ఞానం ఇచ్చుట అంటే ఆయన జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని. నీ జ్ఞానము కొదువుగా ఉన్నదేమో నన్ను అడుగు అంటున్నాడు దేవుడు. మరి యాకోబు 1:5వ వచనం చూసినట్లయితే, మంచి జ్ఞానం ధారాళంగా నేను ఇస్తాను అంటున్నాడు. మరి జ్ఞానం లేకోకుండా నా జనులు నశించిపోతుంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు జ్ఞానంతో నింపబడే వారిగా ఉండాలి, దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి జ్ఞానం ఇచ్చేది ఆయనే. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులు అవుదురు. దేవునికి మహిమ కలుగునగాక. మరి నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని దేవుడు ఎంతో వేదన పడుతుంటున్నాడు. మరి ఆయన ఈ లోకానికి మరి వచ్చిండేది మరి చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ త్రాగుడు చేత ఉన్నావో, ఏ వ్యభిచారము చేత పట్టబడుతున్నావో, మరి ఏ అప్పుల్లో కూరుకొని పోయావో, మరి సాతాను బంధకాల చేత ఉన్నావో, దేవుడు విడిపించడానికి దేవుడు మరి జ్ఞానం లేక నా జనులు చెరపట్టబడి ఉన్నారు, వారిలో ఘనులైన వారు, పెద్దవారు కావచ్చు, మరి పెద్ద పెద్ద డబ్బులు సంపాదించిన వాళ్ళు కావచ్చు, బీదలు కావచ్చు, ఎవరైనా సరే మరి వారు పట్టబడుచున్నారు, వారు సాతాను చేత పట్టబడుచున్నారు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్న నీవు దేవునికి నీవు సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేసి మంచి మార్గంలో నడవడానికి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంటున్నాడు, మంచి ఆలోచన ఇస్తుంటున్నాడు, సత్య మార్గంలోనికి ఆయన నడిపించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే మరి ఆయన మార్గంలో నీవు నడవగలవు. ఆ రోజు మరియమ్మ ఎంతో విశ్వాసముతో మరి ప్రభు ఇచ్చిన మాటను విని విశ్వాసం చేత నింపబడి ఆమె ఆ గర్భంలో చోటివిచ్చింది. మరి అంతేకాకుండా ఆయన ఘనపరిచింది. మరి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన గొప్పవాడిని, ఆయన చెప్పిన మాటలను విని ఆమె అంగీకరించినప్పుడు మరి ఆమె గర్భము మరి ఇచ్చినప్పుడు గొప్ప కార్యం జరిగింది. ఆమె ద్వారా, ఆమె మరి గర్భంలో ఉండి ఆయన పుట్టడం ద్వారా ఎంతో గొప్ప కార్యాలు జరిగాయి. హల్లెలూయా. మరియా ఇచ్చిన మరి అటువంటి స్థానము నువ్వు ఇవ్వగలుగుతున్నావా దేవునికి? మరి మరియా లాంటి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా? మరి ఆలోచన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనలో 119వ కీర్తన 130వ వచనం చూసుకున్నట్లయితే, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు అంటే వాక్యము ఎంత మధురమైనది. వాక్యము జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము నీవు వింటున్నప్పుడు మరి తెలివి లేకుండా, ఇన్నాళ్ళు తెలివి లేక మరి ఏ మార్గంలో నడుస్తున్నావో మంచి మార్గంలో ఆయన నడిపించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. తెలివి లేని వారికి తెలివి పుట్టించును. ఆయన తెలివిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. మరి ఆయన జ్ఞానం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆయన ఆలోచన ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆశ్చర్య కార్యములను జీవితంలో జరిగించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఎంతోమంది మరి దేవుని వాక్యం విని మారుతున్నారు, సత్యము గ్రహించి మరి
ఆ బంధకాల నుంచి స్వతంత్రులుగా మారుతున్నారు. ఈరోజు నీవు దేవునికి చోటిచ్చినట్లయితే, హృదయంలో చోటిచ్చినట్లయితే, మరి నీ తలంపుల్లో దేవునికి చోటిచ్చినట్లయితే మరి దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. నీ మార్గము మరి మార్చుకోమని దేవుడు చెప్తుంటున్నాడు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని జరిగించబోతుంటున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి స్థానం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి అంతేకాకుండా ఆయన బలవంతుడైన దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 81వ కీర్తన 1వ వచనం చూసుకున్నట్లయితే, మన బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. బలమై ఉన్న దేవుడు, ఆయన బలము ఎంత గొప్పదంటే ఆనాడు ఇశ్రాయేలును నడిపించిన దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు. మరి అంతేకాకుండా మరి అపోస్తలుడైన సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను ఎంతో బాధపట్టి మరి హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన బలం ఏమిటో ఆయన చూపించాడు. మరి దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడ క్రైస్తవులను హతం చేయాలని చూసినప్పుడు మరి దేవుడు మరి మార్గ మధ్యంలోనే దర్శించి సౌలును పౌలుగా మార్చి తన కొరకు ప్రాణం పెట్టే విధంగా ఆయన వాడుకుంటున్నాడు. అనేక మందికి ఆదర్శంగా మరి యేసులాగానే జీవించడానికి మరి పౌలును ఆయన వాడుకున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత బలవంతుడైన దేవుడు. ఏ విషయంలోనే ఆయన మరి బలవంతుడు, ఆయన బలము తక్కువ కాదు. కీర్తనలు 62వ కీర్తన 11-12 వచనాలు చూసుకున్నట్లయితే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ప్రభువా, నీ బలమెంత నాకు తెలుసయ్యా. కానీ ప్రభువా, వారి వారి క్రియల చెప్పున నీవు మరి చేస్తున్న ప్రతిఫలం ఇస్తున్నావు, కానీ కృపచూపుటయు నీదే ప్రభువా. నువ్వు కృపచూపు వాడవు తండ్రి. నీ బలమేమో నాకు తెలుసయ్యా, ఎంత గొప్ప బలము కలిగి ఉన్నామో నాకు తెలుసయ్యా అని దావీదు చెప్తుంటున్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం చూసుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపంలో కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్న వాడిగా ఉంటున్నాడు, బలవంతుడైన దేవునిగా ఉంటున్నాడు. దేవునితో సమానంగా మరి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసము మనిషి పుట్టి తను తాను రిక్తునిగా, ఏమీ లేనివానిగా మరి ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. మరి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. దావీదు పట్టణమందు మరి రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో జన్మించి విడుదల కలిగజేసిన దేవుడిగా ఉంటున్నాడు. అందుని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. మరి అంతేకాకుండా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మహాశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. కీర్తన 136వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించును, ఆయన కృప నిరంతరం ఉండెను. ఆయన చేయి చాపి ఇశ్రాయేలును నడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు, పాపం నుంచి విడిపించిన దేవుడు. హల్లెలూయా. పాపం నుంచి విడిపించడానికే దేవుడు ఈ లోకంలో మరి జన్మించడం జరిగింది. ఆనాడు ఇశ్రాయేలును మరి ఐగుప్తు దేశం నుండి ఆ పాపం నుంచి విడిపించి, మరి ఆ బంధకాల నుంచి విడిపించి, మరి ఆ బానిసత్వం నుంచి విడిపించి చక్కగా ఆయన నడిపించిన వాడిగా ఉంటున్నాడు. అరణ్య మార్గంలో మరి ఆయన మార్గం కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. సముద్రంలో మార్గం కలగజేసిన దేవుడిగా ఉంటున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఐగుప్తు అంటే పాపం, ఆ పాపం నుంచి మరి విడిపించబడాలని మరి ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని ఒప్పుకున్నప్పుడు దేవుడు కార్యం చేసేవాడిగా ఉంటున్నాడు. ఆయన తన బాహుబలము చూపి నిన్ను రక్షించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి రక్షణ పొందినట్లయితే దేవుడిని ఎడల గొప్ప కార్యం చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.
మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును స్వామి, నైనా తండ్రి ప్రభువా, నైనా ఆశ్చర్యకరుడువు, నైనా ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నా తండ్రి ప్రభువా, నైనా మరి నా తండ్రి ప్రభువా, నైనా దేవ ఈ లోకంలోనైనా కన్యక గర్భమందు నువ్వు పుట్టినైనా తండ్రి ప్రభువానైనా తండ్రి ప్రభువా రక్షకుడిగా పుట్టినైనా తండ్రి ప్రభువా అనేకులనైనా తండ్రి విడిపించడానికి, శాప పాపం నుంచి నైనా నరకం నుంచి నైనా తండ్రి తప్పించడానికి రక్షకుడిగా నువ్వు పుట్టినందుకే స్తోత్రాలు నా తండ్రి ప్రభువానైనా. ఎంతమంది అయితేనైనా ఈ వాక్యం వింటున్నారో నైనా రక్షణ లేని వారికి రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాయినా. అనేకుల్ని నైనా తండ్రి పాపం నుంచి శాపం నుంచి నైనా తండ్రి ప్రభువానైనా తండ్రి విడిపించి తండ్రి ప్రభువాని నిత్య జీవంలోనికి నడిపించమని నైనా ప్రతి ఒక్క జీవితంలోనైనా తండ్రి మార్చమని, ప్రతి ఒక్కరిని మార్చమని, వారి కుటుంబాల్లో ఆశ్చర్యకారము అద్భుత కార్యము తండ్రి జరిగించి నీ బాహుబలము చూపించమని ప్రార్థిస్తున్నాయినా. ఆయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నైనా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ సాతానికి లయపరుస్తూ యేసు శక్తిగల నామమున పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి మరపెట్టి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్.